జై హింద్, ఐ లవ్ యూ. మనం ఈ వీడియోలో అగ్నివీర్ శాలరీ ఎంత ఉంటుంది, దానికి సంబంధించిన సేవానిధి ఎంత అనేది ఇస్తారు, పర్మనెంట్ అయితే సేవానిధి ఎంత ఇస్తారు, పర్మనెంట్ కాకపోతే సేవానిధి ఎంత ఇస్తారు, మళ్ళీ అలాగే దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్, అగ్నివీర్ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారా ఇయ్యరా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అగ్నివీర్ అనేది సర్వీస్ 4 years మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళకు ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క విధంగానే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అయితే మొత్తం వాళ్ళకి వచ్చే శాలరీ ఫస్ట్ ఇయర్లో 30,000 వస్తుంది, సెకండ్ ఇయర్లో 33,000 అవుతుంది, థర్డ్ ఇయర్లో 36,500 వస్తుంది, ఫోర్త్ ఇయర్లో 40,000 అనేది రావడం జరుగుతుంది. వీటిలలో ఈ వచ్చిన అమౌంట్లో 30% అనేది గవర్నమెంట్ కట్ చేసి, ఆ 30%కి సెంట్రల్ గవర్నమెంట్ 30% యాడ్ చేసి మీకు సేవానిధి అనేది ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ 4 years అయితే కంప్లీట్ అయిన తర్వాత. అందులో వచ్చేసి మళ్ళీ ఒక చిన్న కిటుకు అనేది ఉన్నది. అదేంటిదంటే, మీరు పర్మనెంట్ అయ్యిల్లు అనుకో, మీకు మాత్రం మీ అకౌంట్లో నుంచి మీ శాలరీ నుంచి అయితే ఎంతైతే 30% కట్ అయిందో ఆ 30% అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ పర్మనెంట్ కాలేదు, అగ్నివీర్ నుంచి ఎగ్జిట్ అయ్యారనుకో, మీ శాలరీ నుంచి కట్ అయిన అమౌంట్కి సెంట్రల్ గవర్నమెంట్ యాడ్ చేసిన అమౌంట్ను కలిపి మొత్తం 11.7 lakhs అంటే 11,70,000 అనేది ఒక ఎగ్జిట్ అయిన అగ్నివీర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీటిలల్లో మనకు ఫస్ట్ ఈ 30,000 ఫస్ట్ ఇయర్లో 30,000 అవుతుంది, 30% కట్టే 21,000 అనేది మీ అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు హై ఆల్టిట్యూడ్లో మళ్ళీ ఎక్కడైనా ఫీల్డ్ ఏరియాలలో వర్క్ చేసేలాం కలెవెన్స్ ఇట్లా అక్కడ వేరే రిస్కీ ఏరియాలలో అయితే 40,000 25,000 అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు వచ్చే 20,000 ప్లస్ అలవెన్స్ మీకు వస్తాయి. ఆ అలవెన్స్ కలిపి అవి ఒక 35,000 అనుకో, 35 + 21 టోటల్ 56 అట్లా 50,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది. వీటితో పాటుగా మీకు మీ డ్రెస్ అలవెన్స్, మీ మూవింగ్ అలవెన్స్, ఈ అలవెన్స్ అన్నీ మీకు యాడ్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో వేరే హై ఆల్టిట్యూడ్కి ఇట్లా వెళ్ళాలనుకో, దానికి సంబంధించిన అలవెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. అలవెన్స్ అనేది ఒక నార్మల్ సోల్జర్కి ఎంత వస్తున్నాయో ఆ అలవెన్స్ అనేది మీకు రిస్క్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం నెక్స్ట్ ముచ్చట ఏం మాట్లాడుకున్నామంటే, పర్మనెంట్ అయితే ఎంత వస్తుంది, కాకపోతే ఎంత వస్తుంది అనేది కూడా మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే, మనం 4 years సర్వీస్లో మనము ఎవరు ఇప్పుడు 10th తోటి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారో, 10th తోటి భర్తీ అయిన వాళ్ళు, వాళ్ళకు మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఇగ్నో, ఓపెన్, ఇందిరాగాంధీ యూనివర్సిటీస్ ఉన్నాయి చూసిన, అంబేద్కర్ యూనివర్సిటీ, వాటిల నుంచి మీరు మీ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది 100% ఇస్తారు. మీరు పర్మిషన్ లెటర్ చేసి మీరు హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొచ్చు. అట్లా చాలామంది చేస్తున్నారు ఇప్పుడు ఈ అగ్నివీర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ బ్యాచ్ వాళ్ళు. ఇంకా మీకు 4 years కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎట్లా చదువుకోవచ్చు. ఒకవేళ 4 years లోపే నేను ఇంటర్ తోటే వచ్చిన, ఇక్కడ నుంచి అయిపోయేటప్పుడు డిగ్రీకి తీసుకొని పోదామని అనుకున్న మీరు ఓపెన్గా చేయాలి. ఓపెన్గా చేస్తే మీకు ఎగ్జామ్స్ పోవడానికి సూటబుల్గా మీరు లీవ్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆర్గనైజేషన్ చెప్పకుండా మీరు లీవ్స్ తీసుకొని నా పర్సనల్ లీవ్లో పోయి నేను రాసుకుంటానంటే మాత్రం వాళ్ళు మీకు పర్మిషన్స్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లీవ్ దొరకపోవచ్చు. సో అందుకోసమని మీరు ఫస్టే హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామని అనుకున్న వాళ్ళైతే ఫస్టే మీరు ఆర్గనైజేషన్కి పర్మిషన్ లెటర్ని ఇవ్వాలి. లెటర్ అప్లై చేస్తే మీరు రాస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒక పర్సన్ని బెటర్, వాళ్ళ ఒక మంచితనం కోసం ఆలోచిస్తారు. సో మీరు పర్మిషన్ లెటర్ రాసి పర్మిషన్ తీసుకొని హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే 100% మీకు మీ ఎగ్జామ్ వచ్చిన హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ చూపిస్తే మీకు ఖచ్చితంగా లీవ్ పంపించడం జరుగుతుంది. అట్లా చేసి డిగ్రీ కంప్లీట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళు. ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఏది చేద్దామన్నా, ఏది కొంచెం మంచి ఐడియా ఉన్నా కానీ వాళ్ళు మీకు 100% అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను నా వీడియోలో లాస్ట్ టైం కూడా కొన్నిట్లలో నేను చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ గురించి. సో ఇంకో నెక్స్ట్ ముచ్చట ఏంటంటే, ఈ పర్మనెంట్ పర్సంటేజ్ అనేది చాలా మందికి ఇంకా క్లారిటీ రావట్లేదు. నేను ఇన్నిసార్లు చెప్పినా కానీ అసలు క్లారిటీ ఏంటంటే 25% పర్మనెంట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతకుమించి అయితే ఎవరు పర్మనెంట్ కాలేరు. ఆ 25% కూడా ఎవరైతే మెరిట్లు వస్తారో, ఎవరైతే మెడికల్ మంచిగా ఫిట్ ఉంటారో వాళ్ళనే పర్మనెంట్ కావడం జరుగుతుంది. ఇంకా నా ఫాలోవర్స్ కోసం నాకు తెలిసిన ఈ అప్డేట్ ముచ్చటైనా మీ అందరి కోసం అనేది చెప్పడం జరుగుతుంది 100%. సో నేను చెప్పే ఇన్ఫర్మేషను మీకు కొంచెం వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది బ్రో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి, ఎందుకంటే మీ సపోర్టే నా ఛానల్ని ముందు తీసుకుపోగలుగుతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.